తను ఊళ్ళో లేడు, క్యాంపుకి వెళ్ళాడు. రేపొస్తాడు. కలెక్టర్ గారు మీ అబ్బాయి అమ్మ ఒకే కొడుక? కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. మా వల్ల ఆయనకి ఏ హాని జరగకూడదుగా. నాకొకటి కావాలి. ఏమడిగినా ఇస్తావని చెప్పారు. అడగమంటావా? ఏం కావాలి? కాదనవుగా. ఏం కావాలి? నువ్వు దేవరాజును వదిలి రావాలి. నువ్వు మంచివాడివి, తోటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. కానీ ఆ దేవరాజుతో చేరి తప్పు చేస్తున్నావే. ఏమిటి అన్యాయం? కొట్లాటలు, గొడవలు, కొనీలు. అది అడగడానికి మీరెవరు? కలెక్టర్ గారు రాయబారం పంపించారా? నన్ను దేవరాజును విడదీయాలని చూస్తున్నారా? కుదరదని చెప్పండి. ఎందుకు దేవరాజుతో చేయగలిపావు? దేవరాజు నా స్నేహితుడు. రేపు నేను చస్తే నన్ను మోయడానికి కూడా ఒక్కడే ఉన్నాడు. వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ నా స్నేహితుడు. ఎవరి కోసమో వాడిని నేను వదులుకోలేను. ఎవరొచ్చినా కూడానా? దేవుడు వచ్చినా సరే దేవయ్యే. నిన్ను కన్నవాళ్లే వస్తే, మీ అమ్మే వస్తే? ఏమిటి మీరనేది? ఏమిటి మీరనేది? మా అమ్మ? అవును. నాకు అమ్మలేదు. ఉంది. మీకెలా తెలుసు? తెలుసు, కొంతకాలంగా తెలుసు. లేదు, నేను నమ్మను. ఉంది, ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఉంది. ఈ ఊళ్ళోనా? ఎవరు ఎవరు ఎవరావిడ? ఎవరావిడ? అర్జునమ్మే, మీ అమ్మ. అర్జున్ కలెక్టర్ గారు నా మీకెలా తెలుసు? ఖచ్చితంగా తెలుసు. ఎలా? నువ్వు పుట్టినప్పుడు నిన్ను పసుపు గుడ్డలో చుట్టి రైల్లో వదిలేసి నీకోసం ఈనాటికి అల్లాడుతున్నది ఆవిడ. ఆవిడే గుళ్ళ మీద పడి చూశానే. మీ ఇంట్లో నాతో పాటు మాట్లాడింది ఆమె. కాదు కాదు, నిజం కాదు. నీకో కుటుంబం ఉంది, నీకో అమ్మ ఉంది. లేదు, నీకో తమ్ముడున్నాడు. లేదు, తండ్రి స్థానంలో నేనున్నా. లేదు, లేదు, లేదు. ఈవిడ నామ కాదు, నన్ను విసిరి పారేసింది. ఆవిడికి నేను ఒక దరిద్రం, అసహ్యం. నన్ను విసిరి పారేసింది. నేనా కర్మ? నేనా ప్రాణం పోయమని అడిగాను. ఈవిడ నా అమ్మ కాదు. నన్ను కాలువలోంచి తీసింది ఆవిడే నా అమ్మ. నేను ఆకలితో చచ్చేటప్పుడు అన్నం పెట్టారే, వాళ్ళందరూ నా అమ్మలు. ఈవిడ నా అమ్మ కాదు. ఈవిడ కలెక్టర్ గారమ్మ. ఈవిడకు నాకు ఏ సంబంధం లేదు. ఆవిడెవరో నేనెవరో ఆవిడని చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇందులో తన తప్పు లేదు, ఎవరో చేసిన పాపం. ఆవిడకప్పుడు 14 ఏళ్ల వయస్సు. ఏం చెయ్యాలో తెలియలేదు. నిన్ను ఉంచను లేకపోయింది, తుంచను లేకపోయింది. ఏ చల్లని తెల్లైనా పెంచకపోతుందా అని రైల్లో వదిలేసింది. కానీ ఆ రోజు నుంచి నీకోసం కంట తడిపెట్టని క్షణం లేదు. హృదయం నిండా ఆవేదన, నీకోసం ఆవేదన.
ఆవిడికి తెలుసా? తెలియదు. తెలియకూడదు. తెలియకూడదు. ఇలాంటి కొడుకున్నాడని ఆవిడికి తెలియకూడదు. రక్తంతో తడిసిన చేతులు ఆవిడికి తెలియకూడదు. ప్రమాణం చేయండి. నేను ఇంతవరకు ఎవరిని చేసి అడిగింది లేదు. ప్రమాణం చేయండి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, నాకు ఏడుపు వస్తుంది. ఏడవద్దు, చెప్పమ్మా. మా అమ్మ నన్ను విసిరేసిందని చెప్పాను కదా. మా అమ్మ ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది. ఎవరో తెలుసా? కలెక్టర్ గారమ్మే మా అమ్మ. కానీ ఆవిడ్ని నేను అమ్మ అని పిలవలేను. ఆవిడెవరు, నేనెవరు? చెప్పరా అని అంటే అన్నారు. లేదమ్మా, నా దురదృష్టం, నా దురదృష్టం. ఏదైనా చేయాలి దేవా. పేరు చెప్తే చాలు. దేవా సూర్య అంటే దెబ్బలు, చావు దెబ్బలు. ఆపాలి, వెంటనే ఆపాలి. లేకపోతే మనల్ని అంతం చేసేస్తారు. ఖాయం. మనం ఆపేయచ్చు కదా, ఇవన్నీ ఆపేయచ్చు కదా. చాలు, మీకన్నీ ఉన్నాయి. పేరుంది, ప్రతిష్ఠ ఉంది, గౌరవం ఉంది. సరిపోదా? సరిపోదు, నాకు సరిపోదు. కడుపు నింపుకునేందుకు కూడుంతి, కట్టుకునేందుకు గుట్టంతి అనుకుంటే ఎలా సరిపోతుంది? తెల్లాసుకునేందుకు చూడుంది కదా, ఇంకేమని అనుకుంటే సిగ్గుచేటు. మేమెందుకు కావాలి? ఎవడో కలెక్టర్ వచ్చి ఆపేయమంటే మేమన్నీ ఆపాలా? వాళ్ళు ఎవరికి కావాలా చావ కొట్టచ్చు, ఎవరికి కావాలా పట్టి లోకంలో వేయొచ్చు. అదంతా చూస్తూ మేము ఊరుకోవాలా? ఈ ఇంట్లో ఒక బిడ్డ ఉండాల్సింది. ఆపను, నేనేది ఆపను. ఆ కలెక్టర్ చెప్పాడని ఏది ఆపను. వాళ్ళని ఆపుతాను. ఒకటి, ఆ అర్జున్ ఐఏఎస్ చావాలి, లేదా ఈ దేవరాజ్ సూర్యాలు చావాలి. అంతవరకు ఈ యుద్ధం ఆగదు. మీరు ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు మంచివారు, చాలా మందికి మంచి చేస్తున్నారు. మీకే హాని జరగకూడదు, అందుకే చెప్తున్నాను. దయచేసి ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు నడి రోడ్లో ఒకటి పబ్లిక్గా చావగొడతారు, నిప్పటి నుంచి తగలాడతారు, పోలీస్ స్టేషన్లో చొరబడి ఒక ఇన్స్పెక్టర్ని చిత్త కొడతారు. కోర్టు చట్టం దేనికి మీరు భయపడరు. కానీ నేను మీకు భయపడి ఈ ఊరి నుంచి మారిపోవాలా? వెళ్తాను. వెళ్లేలోగా మీ అందరినీ అంతం చేసి వెళ్తాను. కలెక్టర్ గారు, మీరు మంచివారు. కలెక్టర్ గారు, మీరు చాలా మంచివారు. మేము దుర్మార్గులు. మీరు బాగుండాలి. మీకు ఒక నాన్న ఉన్నారు, ఓ అమ్మ ఉంది, ఒక కుటుంబం ఉంది. బెదిరిస్తున్నావా? లేదు, బతిమారుకుంటున్నాను. మీకంటే వయసులో పెద్దవాడిని. మీ తోడబుట్టిన అన్నలా అడుగుతున్నాను. నీలాంటి అన్నయ్య గనక నాకు ఉంటే పుట్టినప్పుడే మా అమ్మ విసిరి పారేస్తుండేది. కరెక్ట్ సార్.
మీరు చల్లగా ఉండాలి. మరోసారి మళ్ళీ బాబుని ఇంజెక్షన్ తీసుకురావాలి. సరేనమ్మా. ఏడవకు అంతే. అమ్మ సూర్య అమ్మా. నీ పేరేమిటి? పేరు చెప్పు. పేరు చెప్పు. సుమాంజలి. సుమాంజలి. డా. ఇదెందుకు? వద్దులే, తీసేద్దామా? మంచి పాప. నీకు చాక్లెట్లు అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? మంచిదన కదా, నీకు బోల్డ్ చాక్లెట్ ఇస్తారు. ఏడవకూడదు. అంతే, అయిపోయింది. ఏ మాత్రానికి ఏడుస్తారా? మంచి పాప కదా. ఇక ఏడవకూడదు, మంచి పాప కదూ. సుమాంజలి, ఇది మర్చిపోయావే. సూర్యది. సూర్య లేదు, సూర్య తను పుట్టాడా వాళ్ళ అమ్మ చూస్తుంది. నల్లగా ఉన్నాడా వాళ్ళ అమ్మకు నచ్చల. ఈ పచ్చ ఫోటోలో పెట్టి విసిరి పారేస్తుంది. ఇవ్వండి. కళ్యాణి, ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది? నా కొడుకు ఉన్నాడు, సూర్య. తెలుసు, వాడు చాలా మంచివాడు, అది నీకు తెలియదు. కళ్యాణి, నీ కొడుకు సూర్య చాలా మంచివాడు, నాకు బాగా తెలుసు. నమ్ము కళ్యాణి, నన్ను నమ్ము.